Hello my dear friends, welcome to ISE. Welcome to the Hindu editorial analysis cum vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 17th ఏప్రిల్కి సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి కంటెంట్తో మనం మీ ముందుకు రావడం జరిగింది. సో నిన్న ఏదైతే 16th ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్ మనం డిస్కస్ చేసామో దాని అసైన్మెంట్, అలానే ఈరోజు ఫ్రెష్గా మనం vocabularyని ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్, అలా నిన్నటి ఎడిటోరియల్ యొక్క రివిజన్తో మన సెషన్ అయితే ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. So at the very beginning we will start our session with assignment solution of yesterday's. While several states dash under heat waves, వడగాలులు అంటారు కదా, హీట్ వేవ్స్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD అంటాం హ్యాస్ ఫోర్కాస్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఫోర్కాస్ట్. త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ ఆర్ సేమ్, వర్బ్స్ ఆర్ సేమ్. ఫోర్కాస్ట్. సో ఫోర్కాస్ట్ని మనం అంటే V1 ఫామ్, V2 ఫామ్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ మూడు కూడా సేమ్. డాష్ మాన్సూన్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ మిస్ అయింది కదా, ఇక్కడే మిస్ అయిందమ్మా, దెర్ ఈజ్ అ వర్బ్. ఇది అండర్ అన్నది వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కాబట్టి ఇది ఫ్రేజల్ వర్బ్. ఓకే, సో ఇక్కడ వర్బ్ మిస్ అయింది, ఇక్కడ యాడ్జెక్టివ్ మిస్ అయింది. సో కమ్ అండర్, వైల్ సెవరల్ స్టేట్స్ కమ్ అండరా, దాని కిందకు వస్తాయా? కమ్ అండర్ అంటే ఏంటి? కింద హీట్ వేవ్స్ కిందకు వస్తాయనా అర్థం. సో దట్ ఈస్ రాంగ్. కమ్ అండర్ అన్నది హీట్ వేవ్స్ కమ్ అండర్, ఇది సెట్ అవ్వట్లా, మీనింగ్ఫుల్గా లేదు. కమ్ అండర్ అంటాం, ఎప్పుడు అంటాం? సో దిస్ కమ్స్ అండర్ దట్ అంటే దీని కిందకు వస్తుందని చెప్పేటప్పుడు అప్పుడు మనం కమ్స్ అండర్ వాడతాం. ఓకే, రియల్ అన్నది యాడ్జెక్టివ్ కదా, రియల్ పిక్చర్ అంటాం. రియల్ యాక్చువల్లీ యాడ్జెక్టివ్ అమ్మ, దాని నౌన్ ఫామ్ ఇస్ రియాలిటీ ఈస్ ద నౌన్ ఫామ్, రియల్ ఇస్ యాడ్జెక్టివ్. సో ఇది కూడా కాదు, మనకు కావాల్సిన వర్బ్ కాబట్టి. ఫాల్ అండర్ హీట్ వేవ్స్, సెవరల్ స్టేట్స్ ఫాల్ అండర్ హీట్ వేవ్స్. ఫోర్కాస్ట్ వైడ్ స్ప్రెడ్ మాన్సూన్ అంటున్నాడు. వైడ్ స్ప్రెడ్ అంటే ఏంటమ్మా? ప్రివాలెంట్. వైడ్ స్ప్రెడ్ అంటే అర్థం ఏంటి? ప్రివాలెంట్. ఓకే, మాన్సూన్ ప్రివాలెంట్గా ఉండడం ఏంటి కదా, దట్ ఈస్ రాంగ్. వైడ్ స్ప్రెడ్ డిసీజెస్ అంటాం, వైడ్ స్ప్రెడ్ ఇన్ఫర్మేషన్ అంటే బాగా వ్యాపించింది అని చెప్పేటప్పుడు వైడ్ స్ప్రెడ్ వాడతాం. వైడ్ స్ప్రెడ్ మాన్సూన్ అన్నది ఓకే, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వన్. ఫాల్ అండర్ కరెక్ట్గా అనిపిస్తుంది కానీ రీల్ అండర్ అంటే దాని బారిన పడడం, హీట్ వేవ్స్ బారిన పడటం. రీల్ అండర్ అంటే సఫర్ అనే మీనింగ్లో వాడతాం. సో చాలా స్టేట్స్ సఫర్ అవుతున్నాయి, సఫర్ అనే మీనింగ్కి రీల్ అండర్ ఈజ్ కరెక్ట్. ఓకే, బౌంటిఫుల్ అంటే ఏంటమ్మా? ప్లెంటీ. ఎప్పుడైనా మీకు బౌంటిఫుల్ అంటే జనరస్ అమౌంట్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో అని చెప్పేటప్పుడు వీ కెన్ యూజ్ ద యాడ్జెక్టివ్ బౌంటిఫుల్. ఓకే, సో దట్ ఈస్ బేసిక్లీ యువర్ బౌంటిఫుల్. బౌంటిఫుల్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటామమ్మా? అబండెంట్ అని అంటాం కదా, జనరస్ అని కానీ, అబండెంట్, ప్లెంటిఫుల్. అబండెంట్ అనొచ్చు, ప్లెంటిఫుల్ అనొచ్చు, ఇంకేమైనా వర్డ్స్ వాడచ్చా? యాంపుల్ అనొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ప్లెంటీ అనే మీనింగ్లో వాడే యాడ్జెక్టివ్స్. బౌంటిఫుల్. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. రీల్తో అండర్ అనేది ఫిక్స్డ్, ఫ్రేజల్ వర్బ్. రీల్ అండర్ అంటే సఫర్ అనే మీనింగ్లో వాడతాం. సో దట్ ఈస్ వై ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వర్బ్, మనకి వర్డ్ నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. ఫెయిల్ టు కీప్ ఏ ప్రామిస్ అంటే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవడం. ఆ కాంటెక్స్లో మనం ఈ పదాన్ని వాడతాం. దట్ ఈస్ నథింగ్ బట్ రెనెజ్, RENEG. సో రెనెజ్ ఈజ్ ఎ వర్బ్ విచ్ మీన్స్ వెన్ యూ ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతే దట్ ఈస్ రెనెజ్. ఓకే, so these are the words related to assignment. Now let us move on to revision vocabulary. Mandate అంటే మీకు బాగా తెలుసు. mandate అనేది తీర్పును ఉద్దేశించి మనం చెప్తాం mandate అనే కదా. mandate is basically noun. Order కదా, some order అని చెప్పచ్చు, రైట్? ఆర్డర్ ఉంది కదా, D is the correct answer. D is nothing but your order. దాన్నే మనం డైరెక్టివ్ అని కూడా చెప్పచ్చు. యాక్చువల్గా డైరెక్టివ్ అనేది బేసిక్గా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి మ్యాండేట్ అని అంటారు. వర్డిక్ట్ అంటారు. ఎక్కువగా సుప్రీం కోర్టుతో వర్డిక్ట్ అనే పదం వాడతాం. అలానే మ్యాండేట్ అనేది ప్రజా తీర్పు అనేటప్పుడు పబ్లిక్ మ్యాండేట్ అంటారు. కోర్ట్ మ్యాండేట్ అనే కంటే కోర్ట్ వర్డిక్ట్ అనేది కోర్టుతో వర్డిక్ట్ అనే పదం వాడతాం. ఇప్పుడు చూసారా, సినోనిమస్గా ఉన్నాయి రెండు, మ్యాండేట్ కావచ్చు, వర్డిక్ట్ కావచ్చు. కానీ సుప్రీం కోర్టుతో వాడేటప్పుడు వర్డిక్ట్ వాడతాం, పబ్లిక్తో వాడేటప్పుడు మ్యాండేట్ వాడతాం. ప్రజా తీర్పును ఉద్దేశించి మనం మ్యాండేట్ అంటాం, కోర్టు తీర్పును ఉద్దేశించి వర్డిక్ట్ అంటాం. సో ఆర్డర్ అనొచ్చు, డైరెక్టివ్ అనొచ్చు, డిక్రీ అంటే విచ్ యూ హ్యావ్ టు ఫాలో అవ్వాల్సిందే అని చెప్పే దాన్ని మనం ఓకే, దట్ ఈస్ యువర్ మ్యాండేట్. తర్వాత కేటలాగ్, దిస్ ఈజ్ యువర్ నౌన్. కేటలాగ్ అంటే ఏంటి?
లిస్ట్. కెటలాగ్ ఆఫ్ సంథింగ్ అంటే ఏమేమి ఉండాలి అని చెప్పే ఒక లిస్ట్ని మనం కెటలాగ్ అంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లిస్ట్. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. కెటలాగ్ ఆఫ్ ఇన్వైటీస్, కెటలాగ్ ఆఫ్ బుక్స్, రైట్, లిస్ట్ ఆఫ్ బుక్స్, దట్ ఈస్ కెటలాగ్. ఓకే, అంటే మనం ఏం చెప్పుకోవచ్చమ్మా, ఆర్కైవ్ అనొచ్చు, ఇండెక్స్ అనొచ్చు. ఆర్కైవ్ కూడా లిస్టే కదా, కలెక్షన్ కదా, ఆర్కైవ్, దట్ ఈస్ ఆల్సో సేమ్. ఆర్కైవ్ అన్నా, లిస్ట్ అన్నా. ఓకే, ఇంకేమైనా అనొచ్చా, ఇండెక్స్ కదా, ఇండెక్స్ లిస్టే కదా, ఇండెక్స్ కూడా. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్. మేనిఫెస్టో, మేనిఫెస్ట్ అనే వర్బ్ ఉందమ్మా. మేనిఫెస్ట్ ఈజ్ యువర్ వర్బ్, దాని మేనిఫెస్టేషన్ ఇస్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అది మేనిఫెస్టేషన్, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. మేనిఫెస్టో అనేది కూడా, అది కూడా నౌనే. మేనిఫెస్టోలో ఏంటి, ప్రామిసెస్, మనం ఏం చేయబోతున్నాం అన్నది పాయింట్స్ రూపంలో క్లియర్గా ఎజెండా. రేపు ఎలక్షన్స్లో మేము పవర్లోకి మళ్ళీ వస్తే ఏం చేయాలి, బీజేపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో మేనిఫెస్టో ఈజ్ నథింగ్ బట్ యువర్ డిక్లరేషన్, దాన్ని డిక్లేర్ చేయడం, ఏమేమి చేయబోతున్నాం అనేది పాయింట్స్ రూపంలో చెప్పడం. తర్వాత పిచ్, పిచ్ని నౌన్గా వాడతాం, వర్బ్గా వాడతాం. నౌన్గా పిచ్ అంటే గ్రౌండ్, ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్గా బ్యాటింగ్ నుంచి బౌలర్ ఎండ్ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని, వికెట్స్ మధ్య, స్టంప్స్ మధ్య ఉండే ప్రాంతాన్ని మనం పిచ్ అంటాం. ఆ పిచ్ వేరు, నిన్న మనం డిస్కస్ చేసాం కదా. పిచ్ చేయడం అంటే టు బ్రింగ్ సంథింగ్ ఫార్వర్డ్, అంటే ప్రమోట్ చేయడం. మీరు ఏవి అచీవ్మెంట్స్ చేశారు, ఏం చేయబోతున్నారు అనే వాటిని ప్రజల ముందుకు తీసుకొచ్చి కన్విన్సింగ్ విధానంగా, అంటే కన్విన్స్ చేసే విధంగా దాన్ని ప్రమోట్ చేయగలడాన్ని మనం పిచ్ అంటాం. అంటే పిచ్ అంటే మనం ఏం చెప్పొచ్చు, రైట్, ప్రమోట్, అంతేనా, ప్రమోట్. పిచ్ చేయడం అంటే ప్రమోట్ చేయడం, మనం చేసినటువంటి పనులు మనం హైలైట్ చేసుకోగలగడం. ఓకే, సెల్, ప్రెజెంట్, అడ్వర్టైజ్. సెల్, ప్రెజెంట్ చేయడం, ప్రమోట్ చేసుకోవడం కదా. సెల్, ప్రెజెంట్ అంటే నౌన్గా కాదు, వర్బ్గా ప్రెజెంట్ అమ్మా, అంతేనా. అలానే అడ్వర్టైజ్ అని కూడా చెప్పొచ్చు, ఒక రకంగా అడ్వర్టైజ్ చేసుకోవడమే కదా. ప్రమోషన్స్ అంటే అడ్వర్టైజ్మెంటే కదా. అడ్వర్టైజ్ చేసుకోవడం అంటే ఏంటి, మనం చేసినటువంటి పనులని మళ్ళీ ఒకసారి పబ్లిక్కి మాటిమాటికి చెప్తే కదా మర్చిపోకుండా ఉంటారు, లేదంటే వాళ్ళు మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం గుర్తు చేయాలి, ఇది మనం చేసింది, మా అచీవ్మెంట్స్ ఇవి, మేము ఇవి చేయబోతున్నాం, రైట్. దే ఆర్ పిచ్. నెక్స్ట్ కంటెన్షియస్, దిస్ ఈస్ బేసిక్లీ యువర్ యాడ్జెక్టివ్. కంటెన్షన్ ఈజ్ యువర్ నౌన్, కంటెన్షియస్ ఈజ్ యాడ్జెక్టివ్. కంటెన్షన్ అంటే బోన్ ఆఫ్ కంటెన్షన్ అనేటువంటి ఒక ఐడియా మీరు వినుంటారు కదా. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే వివాదానికి కేంద్ర బిందువు అని అంటాం, రైట్. ఏదైనా వివాదాస్పదంగా ఉండేదాన్ని మనం కంటెన్షియస్ ఇష్యూ అంటాం. వివాదాస్పదమైనటువంటి ఒక ఇష్యూని మనం కంటెన్షియస్ అని అంటాం. సో కంటెన్షియస్ ఈజ్ నథింగ్ బట్ కాంట్రవర్షియల్. కాంట్రవర్సీతో కూడినది అని చెప్పేది కాంట్రవర్షియల్ అవుతుంది. ఓకే, డిస్ప్యూటబుల్, డిబేటబుల్, అలానే డిబేటబుల్. డిస్ప్యూటబుల్ అనొచ్చు, డిబేటబుల్ అనొచ్చు. ఓకే, సంథింగ్ విచ్ ఇస్ కాంట్రవర్షియల్, కాంట్రవర్సీతో కూడిన, యాడ్జెక్టివ్ కాబట్టి కాంట్రవర్షియల్. అదే కంటెన్షన్ అంటే కాంట్రవర్సీ వస్తుంది. తర్వాత స్టీర్ క్లియర్ అమ్మా, CLEAR. స్టీర్ క్లియర్ ఆఫ్ సంథింగ్ అంటే ఏంటమ్మా, దాన్ని తప్పించుకుంటూ పోవడం, దాన్ని అవాయిడ్ చేస్తూ వెళ్ళడం. దాన్ని ఏదైనా కాంట్రవర్షియల్ ఇష్యూ వచ్చిందనుకోండి, షీ స్టీర్ క్లియర్డ్ ఆఫ్ ద కాంట్రవర్సీస్, అంటే అవి ఎక్కడ కూడా దాని గురించి ప్రస్తావించకుండా మెల్లగా దాన్ని సైడ్ లైన్ చేసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ వెళ్ళిపోవడం, అవాయిడ్ చేయడం, రైట్. అవాయిడ్ అంటే ఫ్లీ, ప్లీజ్ అవాయిడ్. ఓకే, ఎస్కేప్ అని చెప్పచ్చు, డాడ్జ్ కదా. దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా మనం మెల్లగా ఎస్కేప్ అయిపోవడం, లేదంటే అవాయిడ్ చేయడం అనే సెన్స్లో మనం చెప్పచ్చు. అవాయిడ్, ఎస్చ్యూ అనే పదం కూడా చెప్పచ్చు. ఎస్చ్యూ ఈజ్ ఆల్సో అవాయిడ్. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు సేమ్, స్టీర్ క్లియర్. దట్ ఈస్ ద idiomatic phrase, steer clear of something. Right, these are the things related to revision vocabulary. Now let us move on to today's editorial with the title Step Back. అంటే వెనకడుగు వేయాలి. ఎవరు వెనకడుగు వేయాలి, స్టెప్ బ్యాక్ అంటున్నాడు. ఎవరిని ఉద్దేశించి, ఇజ్రాయెల్ షుడ్ స్టాండ్ డౌన్ టు అవాయిడ్ ఏ రీజనల్ వార్ ఇన్ వెస్ట్ ఏషియా. ఏషియాలో పశ్చిమ భాగాన ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం వెస్ట్ ఏషియా అంటాం కదా. సో వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇస్ ఇజ్రాయెల్. వెస్ట్ ఏషియాలో ఏ కంట్రీస్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్. వాట్ ఆర్ ద కంట్రీస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఏషియా. సో ఇజ్రాయెల్ షుడ్ స్టాండ్ డౌన్ అంటే తగ్గాలి. స్టాండ్ డౌన్ అంటే మీనింగ్ ఏంటమ్మా, తగ్గడం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి కదా. సో ఇప్పుడు ఒక అడ్వైజ్ లాగా ఇజ్రాయెల్కి,
తగ్గి ఉండాలి, టు అవాయిడ్ ఏ రీజనల్ వార్. సో ఆ ప్రాంతీయ యుద్ధానికి తెరలేపకుండా మనం కొంచెం సంయమనం పాటించాలి, తగ్గి ఉండాలి, లేదంటే అది వార్కి దారితీసే ప్రమాదం ఉంది అన్నట్టుగా ఒక సజెషన్, రైట్, షుడ్ ఇలా చెయ్యాలి, ఇజ్రాయెల్కి మందలిస్తున్నట్టుగా, లేదంటే ఇజ్రాయెల్కి ఒక సజెషన్ ఇస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే దూరం వెనక్కి జరగండి, స్టెప్ బ్యాక్, స్టాండ్ డౌన్, తగ్గండి, రైట్, అంటే యుద్ధానికి సన్నద్ధం అవ్వద్దు అనే సెన్స్లో ఇక్కడ మనకి ఇచ్చాడు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్, కరెంట్ డెవలప్మెంట్స్ని ఉద్దేశించి మనం ఈరోజు మంచి మంచి విషయాలు నేర్చుకుందాం ఈ ఎడిటోరియల్ ద్వారా. రైట్, వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్? ఇరాన్స్ మాసివ్ డ్రోన్ అండ్ మిసైల్ అటాక్ ఆన్ Israel on April 14 night in retaliation against the bombing of its embassy compound in Damascus 2 weeks earlier has pushed an already volatile West Asia to the brink of an all-out war. చదివి బాగా నేర్చుకోవాలమ్మా, మంచి మంచి విషయాలు ఉన్నాయి ఇక్కడ. వాలటైల్ అన్నాడు. వాలటైల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. స్టేబుల్గా లేకపోయేదాన్ని మనం, లేకుండా ఉండేదాన్ని మనం వాలటైల్ అంటాం. వాలటైలిటీ నౌన్, వాలటైల్ యాడ్జెక్టివ్. ఓకే, వెస్ట్ ఏషియా టు ద బ్రింక్. బ్రింక్ అంటే ఏంటంటే బేసిక్గా ఎడ్జ్ అని అంటాం. బ్రింక్ అంటే ఓకే, ఇట్ ఈస్ ఎడ్జ్. బ్రింక్ అన్నా ఎడ్జ్ అన్నా సేమ్. ఓకే, టు ద బ్రింక్ ఆఫ్ ఎన్ ఆల్ అవుట్ వార్ అంటే కంప్లీట్గా వార్ని తలపించే విధంగా, ఆల్మోస్ట్ ఇంకా వార్ జరిగిపోతుంది అనే ఎడ్జ్కి వరకు వచ్చేసామంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వార్ అయిపోబోతుంది అనే స్థితికి వచ్చేయడం అనమాట. దేనివల్ల జరిగింది ఇదంతా? ఇరాన్ మాసివ్ అంటే బిగ్, చాలా పెద్ద ఎత్తున డ్రోన్స్ అలానే మిసైల్స్ సహాయంతో అటాక్ చేసింది ఇజ్రాయెల్ మీద. April 14th నైట్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసింది. ఎందుకమ్మా దాడి చేసింది? మీకు ఇది తెలుసు కదా నేపథ్యం. ఇన్ రిటాలియేషన్. రిటాలియేషన్ అంటే సంథింగ్ ఇన్ రెస్పాన్స్. దాడికి ప్రతి దాడి అంటాం కదా, ప్రతి దాడిని మనం రిటాలియేషన్ అంటాం. చాలాసార్లు ఈ పదం మనకు వచ్చింది. ప్రతి దాడిని మనం రిటాలియేషన్ అంటాం. అంటే వాళ్ళు చేసిన అటాక్కి, ఇజ్రాయెల్ చేసిన అటాక్కి ప్రతి దాడిగా ఇరాన్ అటాక్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్. దేని మీదమ్మా? ఎంబసీ. యాక్చువల్గా వీళ్ళు దాడి చేశారు, ఇజ్రాయెల్ వాళ్ళు. ఎవరి మీద? ఇరాన్ యొక్క ఎంబసీ కాంపౌండ్ మీద. అది కూడా దమస్కస్లో. ఇది కూడా మనం డిస్కస్ చేసాం, ఈ ఎడిటోరియల్ మీద కూడా మనం డిస్కస్ చేసాం. 2 weeks ఎర్లియర్, 2 వారాల క్రితం వారి ఎంబసీ కాంపౌండ్ మీద ఏదైతే బాంబింగ్ చేసిందో ఇజ్రాయెల్, సో దానికి ప్రతిదాడిగా ఇరాన్ ఏం చేసింది? ఇప్పుడు మిసైల్ అటాక్, డ్రోన్ అటాక్ అయితే చేయడం జరిగింది. అది దేనికి దారితీస్తుంది? పుష్ట్ అంటే అది దేనికి దారితీస్తుంది అంటే ఆల్రెడీ అన్స్టేబుల్గా ఉన్నటువంటి వెస్ట్ ఏషియాకి ఒక వార్ ముంచుకొస్తుంది అనేటువంటి ఒక స్థితికి తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ ఎడ్జ్, బ్రింక్ అంటే ఎడ్జ్. ఓకే, ఇరాన్ లాస్ట్ టూ ఆఫ్ ఇట్స్ జనరల్స్. ఇరాన్ ఆల్రెడీ 2 జనరల్స్ని కోల్పోయింది. అందులో మొహమ్మద్ రెజా జహీద్ ఓవర్సీయింగ్ ద కుడ్స్ ఫోర్సెస్ ఆపరేషన్స్ ఇన్ సిరియాలో ఈ కుడ్స్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఓవర్సీయింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? పర్యవేక్షించడం. లెబనాన్, సిరియాలో ఉండేటువంటి కుడ్స్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ని అతను పర్యవేక్షిస్తున్నారు. అతను ప్రాణాలు కోల్పోయారు, ఇరాన్కి చెందినటువంటి జనరల్ ఆయన. అలానే 5 senior ఆఫీసర్స్ ఆఫ్ ద రెవల్యూషనరీ గార్డ్స్. ఈ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించినటువంటి ప్రొటెక్టర్స్, గార్డ్స్ అంటే ప్రొటెక్టర్స్ కదా, సో అందులో 5 సీనియర్ అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారంట. అండ్ దెన్ ఇరానియన్ రెస్పాన్స్ వాస్ ఎక్స్పెక్టెడ్. దీంతో ఇరాన్ ఇంతమందిని కోల్పోయింది కాబట్టి ఈ రెస్పాన్స్ అనేది పెద్దగా పోవాల్సినటువంటిది ఏమి కాదు. ఇంతమందిని కోల్పోయింది కాబట్టి ఖచ్చితంగా అది రిటాలియేట్ చేస్తుందని దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిందే కదా. ఇన్ ద పాస్ట్ ఇరాన్ హ్యాస్ యూజ్డ్ ఇట్స్ ప్రాక్సీస్ ఆర్ టార్గెటెడ్ ఇజ్రాయిలీ అసెట్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ రెస్పాన్స్ టు ఇజ్రాయిల్స్ అటాక్స్ ఆన్ ఇట్స్ అఫీషియల్స్. ఇంతకు ముందు ఏం జరిగింది? ప్రాక్సీస్ ఆర్ టార్గెట్ ఇజ్రాయిలీ అసెట్స్. ఇజ్రాయిలీ అసెట్స్ మీద టార్గెట్ చేసి దాడులు చేయడం అయితే ఇరాన్ చేసిందనమాట వేరే కంట్రీస్లో. ఇన్ రెస్పాన్స్, దేనికి ప్రతిగా? ఇన్ రెస్పాన్స్ టు అంటే దానికి ప్రతిగా, రిటాలియేట్ అనే మీనింగ్లోనే వస్తుంది. ఇన్ రెస్పాన్స్ టు ఇజ్రాయిల్ ఏవైతే అటాక్ చేసిందో వాళ్ళ అఫీషియల్స్ మీద ఏవైతే అటాక్స్ చేసిందో దానికి ఇన్ రెస్పాన్స్గా, దానికి ఆన్సర్గా ఓకే ఇరాన్ తన ప్రాక్సీస్ని వాడింది. అలానే ఇజ్రాయిలీ అసెట్స్ని కూడా టార్గెట్ చేయడం అయితే జరిగింది వేరే కంట్రీస్లో. కాకపోతే ఈసారి ఏమైందంటే తెహరాన్స్ వెపన్స్ బ్యారేజ్ ఫ్రమ్ ఇట్ సాయిల్ టార్గెటెడ్ ఇజ్రాయెల్, ప్రాపర్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ టు లెవెల్స్ నాట్ సీన్ ఇన్ వెస్ట్ ఏషియా ఇన్ డెకెడ్స్. గత 10 సంవత్సరాలుగా వెస్ట్ ఏషియాలో ఎప్పుడూ లేని విధంగా
నాట్ సీన్ ఇన్ వెస్ట్ ఏషియా ఇన్ డెకెడ్స్. 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా జరగనట్లుగా ఎస్కలేటింగ్ టెన్షన్స్ అంటే ఏంటమ్మా, ఉద్రిక్తతలు. ఎస్కలేటింగ్ అంటే పెరిగిపోవటం, ఉద్రిక్తతలు బాగా పెరిగిపోయే విధంగా డైరెక్ట్గా టెహరాన్ అంటే మనకి డైరెక్ట్గా వారి సాయిల్ నుంచే టార్గెట్ చేయడం జరిగింది. ఇరాన్ క్యాపిటల్ కదా టెహరాన్. సో టెహరాన్ దాని సాయిల్ అంటే దాని భూమి నుంచి, తన సాయిల్ నుంచే. అంతకుముందు వేరే కంట్రీస్ నుంచి దాడులు చేసింది కదా ఇన్ ద పాస్ట్ అన్నాడు. ఇరాన్ యూజ్డ్ ప్రాక్సీస్ ఆర్ టార్గెట్ ఇజ్రాయలీ అసెట్స్ ఇన్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్లో అయితే వీరిని ప్రయోగించింది, కానీ ఈసారి మాత్రం ఏం జరిగింది, తన సాయిల్ నుంచే ఇజ్రాయెల్ మీద ప్రాపర్గా టార్గెట్ చేయడం జరిగింది. వెపన్స్ బరాజ్ అంటే ఏంటంటే ఒక వెల్లువలాగా. ఓకే, వెపన్స్ బరాజ్ అంటే ఒక వర్షంలాగా, వెల్లువలాగా, ఫ్లడ్డింగ్ లాగా, దట్ ఈస్ బరాజ్. సో దీనివల్ల ఏమైందమ్మా, అక్కడ బాగా ఉద్రిక్తతలు వెస్ట్ ఏషియాలో బాగా పెరిగిపోయాయి, ఎప్పుడూ లేని విధంగా పెరిగిపోయాయి. ఇజ్రాయెల్ విత్ ద హెల్ప్ ఫ్రమ్ ద యుఎస్ సపోర్ట్ కదా ఇజ్రాయెల్కి, బెస్ట్ ఫ్రెండ్ కదా. సో యూకే, ఫ్రాన్స్ అండ్ జోర్డాన్ ఇంటర్సెప్టెడ్ 99% ఆఫ్ ద ఇరానియన్ ప్రొజెక్టైల్స్. అంటే వారు వేసినటువంటి దాడిని వీళ్ళు చాలా బలంగా అడ్డుకోగలిగారు. దాన్ని ఏం చేయగలిగారమ్మా, డిఫెండ్ చేయగలిగారు. చూసారా, విత్ ద హెల్ప్ ఫ్రమ్ ద యుఎస్, యూకే, ఫ్రాన్స్ హెల్ప్తో ఇజ్రాయెల్ ఏం చేసింది, 99% ఆఫ్ ఇరానియన్ ప్రొజెక్టైల్స్, వారు ఏవైతే దాడులు చేశారో వాటిని ఎదుర్కోగలిగింది. 99% ఛేదించింది, ఇంటర్సెప్ట్ చేయగలిగింది. అంటే వాటిని ఎక్కడ కూడా నిర్వీర్యం చేసేసింది. రైట్. ఇరాన్ సేస్ ఇట్స్ యాక్షన్ వాజ్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ యాజ్ ఏ రెస్పాన్స్ టు ద ఎంబసీ అటాక్ అండ్ దట్ ద మ్యాటర్ ఈస్ కంక్లూడెడ్ ఫర్ నౌ. మా ఎంబసీ మీద దాడి జరిగింది కాబట్టి మేము దాని ప్రతిగా మేము ఆత్మరక్షణ ధోరణి, సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, ఆత్మరక్షణ చర్యగా మాత్రమే మేము ఇది చేశాము, ఇంతటితో ఈ మ్యాటర్ క్లోజ్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు ఇరాన్ వాళ్ళు. ద యుఎస్ అండ్ అదర్ allies of Israel applauded Israel's missile defense system and urged Prime Minister Benjamin Netanyahu to exercise restraint. ఈ పదం మళ్ళీ వచ్చింది, ఇంతకుముందు కూడా వచ్చింది మనకి. రైట్. యుఎస్ తర్వాత అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే మనకి యూకే కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, allies కదా, ఫ్రెండ్స్, మిత్ర దేశాలు. అప్లాడెడ్ అంటే ప్రశంసించడం ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ సిస్టమ్. వీటిని నిర్వీర్యం చేశారు కదా, ఇంటర్సెప్ట్ చేయగలిగారు కదా. సో ఆ డిఫెన్స్ సిస్టమ్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మెచ్చుకున్నారు, ఇజ్రాయెల్ యొక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మెచ్చుకోవడం జరిగింది. అండ్ అర్జ్డ్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్, అర్జ్డ్ అంటే రిక్వెస్టెడ్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుని రిక్వెస్ట్ చేయడం జరిగింది టు ఎక్సర్సైజ్ అంటే పాటించాలి. దేన్ని పాటించడం, ఎక్సర్సైజ్కి మీనింగ్ చూసారా, పాటించడం అనే సెన్స్లో వాడతాం ఇక్కడ వర్బ్, ఈ ఎక్సర్సైజ్ అనే వర్బ్ని తెలుగులో మనం ఏమంటాం, సంయమనం పాటించడం. రిస్ట్రెయింట్ అంటే సంయమనం, అంటే మీరు అనవసరంగా ఇప్పుడు రెచ్చిపోయి వాళ్ళ మీద మళ్ళీ దాడిని అయితే చేయకుండా కొంత సంయమనం అయితే పాటించండి అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుని కోరుకోవడం జరిగింది. అందరూ చెప్పడం, రిక్వెస్ట్ చేశారు. అవాయిడింగ్ ఏ రీజనల్ వార్, అనవసరంగా ఒక రీజనల్ వార్కి దారి తీసే విధంగా మీరు అనవసరంగా మీ యొక్క కంట్రోల్ని అయితే కోల్పోవద్దు. బట్ ఇజ్రాయెల్ హ్యాస్ వర్డ్ అంటే ఏంటమ్మా, ప్రతిజ్ఞ చేయడం. ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది దట్ ఇరాన్స్ అగ్రెషన్ వుడ్ బి మెట్ విత్ ఏ రెస్పాన్స్. ఇరాన్ యొక్క అగ్రెషన్ అదేదైతే బాగా వైలెంట్గా అటాక్ చేసిందో దీన్ని ఖచ్చితంగా మేము తిప్పి కొడతాం, వుడ్ బి మెట్ విత్ ఏ రెస్పాన్స్, మేము కూడా రిటాలియేట్ చేస్తాం అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. వర్డ్ అంటే ప్రతిజ్ఞ చేయటం. ఓకే, తర్వాత ఇన్ మెనీ వేస్ వెస్ట్ ఏషియా రిమైన్స్ ఎ జియో పొలిటికల్ మొరాస్ అంటే ఏంటమ్మా, మొరాస్ అనే పదం చాలా ఇంపార్టెంట్, ఇది మీకు వొకాబులరీలో పనికొస్తుంది. మొరాస్ అంటే చిత్తడి, కంప్లీట్గా బురదగా ఉండడం, క్వాగ్మైర్ అంటాం ఇంగ్లీష్లో. ఊబి అంటే ఎక్కడ పడిపోతే మనం బయటకు వస్తామో లేదా అనేది గ్యారంటీ లేదు, అంటే అంత నాయిసీ డిస్టర్బ్డ్ సిచ్యువేషన్ని మనం క్యాఓటిక్ అని అంటాం కదా, టర్బ్యులెంట్, క్యాఓటిక్, ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్, రైట్, ఆర్ క్వాగ్మైర్ అంటాం కదా. సో దట్ ఈస్ క్వాగ్మైర్ అంటే ఏంటమ్మా, చిత్తడి నేల ఆర్ బురద, బాగా బురదగా ఉండేటువంటి నేల, ఊబిని ఉద్దేశించి మనం మొరాస్ అంటాం. సో వెస్ట్ ఏషియా ఇప్పుడు బాగా మొరాస్లో కూరుకుపోయి ఉంది చాలా రకాలుగా. ఇజ్రాయెల్స్ బ్రూటల్ ఇల్లీగల్ సీజ్ ఆఫ్ పాలస్తీనియన్ టెరిటరీస్ వాస్ ఇగ్నోర్డ్ ఫర్ లాంగ్ బై రీజనల్ అండ్ గ్లోబల్ ప్లేయర్స్. సో ఇజ్రాయెల్ యొక్క బ్రూటల్ అంటే ఏంటమ్మా, హింసాత్మకమైన, బ్రుటల్ అంటే ఏంటమ్మా, బాగా సీరియస్, బ్రుటాలిటీ నౌను, బ్రూటల్ యాడ్జెక్టివ్, హింసాత్మకమైన. ఇల్లీగల్గా పాలస్తీన్ని సీజ్ చేయడం ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు ఇగ్నోర్ చేసాయి చాలా గ్లోబల్ ప్లేయర్స్ కావచ్చు, రీజనల్ ప్లేయర్స్.
అంటే దేశాలు వాళ్ళందరూ ఇజ్రాయెల్ చేసినటువంటి యాక్టివిటీస్ని ఎప్పటి నుంచో ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు. హమాస్ లాంచ్డ్ ఏ మర్డరస్ అటాక్ ఫ్రమ్ ద బ్లాకేటెడ్ గాజా స్ట్రిప్ ఆన్ October 7, 2023, లీవింగ్ ఎన్ ఓపెన్ వూండ్ ఇన్ ఇజ్రాయిల్స్ కలెక్టివ్ సైక్. ఇది మనకు తెలిసిందే. హమాస్ వాళ్ళు ఒక మర్డరస్ అటాక్, ఓకే, మర్డరస్, అందరినీ చంపేసే విధంగా, ఎవరిని కూడా స్పేర్ చేయని విధంగా, అందరూ ప్రాణాలను తీసే విధంగా ఒక దాడి అయితే జరిగింది. మనకందరికీ బాగా గుర్తు. అది కూడా గాజా స్ట్రిప్ నుంచి వాళ్ళు ఆ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు కదా. October 7, 2023లో ఆ అటాక్ అనేది జరిగింది. దానివల్ల దేనికి దారితీస్తుంది? అది లీవింగ్ అన్ ఓపెన్ వూండ్ ఇన్ ఇజ్రాయిల్స్ కలెక్టివ్ సైకి, వారి మెంటల్ స్టెబిలిటీ మీద దెబ్బ కొట్టే విధంగా, ఓకే, వారి పీస్ ఆఫ్ మైండ్ని దెబ్బతీసే విధంగా వారి చర్య అయితే ఉంది కదా. ఓపెన్ వౌండ్ అంటే రైట్, వారు దెబ్బతీసే విధంగా, రైట్. సిన్స్ దెన్, అప్పటి నుంచి ఇజ్రాయిల్ హ్యాస్ బీన్ క్యారింగ్ అవుట్ ఎ వెంజ్ఫుల్ జెనోసైడల్ అటాక్ ఆఫ్ గాజా. మీకు తెలిసిందే, ఆ అటాక్ జరిగినప్పటి నుంచి రైట్, గాజాని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? అప్పటి నుంచి ప్రతీకారేచ్ఛతో, వెంజ్ఫుల్ అంటే ఏంటమ్మా, ప్రతీకారంతో కూడిన, అలానే జెనోసైడ్, ఈ పదం చాలా ఇంపార్టెంట్, మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో కూడా అడుగుతాడు. ఒక జాతిని మొత్తం అంతం చేసే విధంగా. జెనోసైడ్ అంటే వెన్ యు ఆర్ కంప్లీట్లీ టార్గెటింగ్ ఏ రేస్, ఒక రేస్ని టార్గెట్ చేస్తూ వారిని చంపేయడం, దట్ ఈస్ జెనోసైడల్ అటాక్ ఆఫ్ గాజా. గాజా ప్రాంతంలో ఒక జనరేషన్ రేస్ని మొత్తం టార్గెట్ చేస్తూ వీళ్ళు ప్రతిదాడి అయితే చేయడం జరిగింది అప్పటి నుంచి. ద యుఎస్ ఇజ్రాయెల్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ యాలీ, యుఎస్ మరియు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ యాలీ అంటున్నాడు, ఓకే, పార్ట్నర్. ఫెయిల్ టు రీన్ ఇన్ అంటే కంట్రోల్. రీన్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్ వాడితే దాని అర్థం ఏంటమ్మా? ఫెయిల్ అయిపోయారు దాన్ని కంట్రోల్ చేయడంలో. టెల్ అవీవ్ వెన్ ఇట్ వెంట్ ఆన్ ఏ ర్యాంపేజ్ ఇన్ గాజా అండ్ లాంచ్డ్ మల్టిపుల్ అటాక్స్ ఇన్ ద రీజన్. టెల్ అవీవ్ ఇస్ ద నథింగ్ బట్ యువర్ ఇజ్రాయెల్నే మనం టెల్ అవీవ్ అని కూడా అంటారు. ఇట్ వెంట్ ఆన్ ఏ ర్యాంపేజ్ అంటే ఏంటమ్మా? ఆపకుండా ఏదన్నా కంప్లీట్గా. ర్యాంపేజ్ అనే పదం ఎక్కడ వాడతామంటే క్రికెట్ కాంటెక్స్ట్లో మనకి ర్యాంపేజ్ అంటే విధ్వంసం సృష్టించడం. ర్యాంప్ వేసుకున్నారు అంటారు మనం మామూలుగా కొలోకియల్ లాంగ్వేజ్లో కదా. సో ర్యాంపేజ్ అంటే ఏంటంటే డిస్ట్రక్షన్, కంప్లీట్గా ఆపకుండా దాడి చేయడం, దట్ ఈస్ ర్యాంపేజ్. వెంట ఆన్ ఏ ర్యాంపేజ్ ఇన్ గాంజా, ఎక్కడ కూడా ఊపిరి తీసుకొని ఇవ్వకుండా వారి మీద దాడులు చేయడం. అండ్ లాంచ్డ్ మల్టిపుల్ అటాక్స్ ఇన్ ద రీజన్, అంటే గాజా ప్రాంతంలో రకరకాలుగా చాలాసార్లు అటాక్స్ అన్నవి చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ద ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ బాంబింగ్ ఆఫ్ ఇరాన్స్ ఎంబసీ కాంపౌండ్. ఇరాన్ ఎంబసీ కాంపౌండ్ మీద బాంబింగ్ చేయడం కూడా ఇందులో భాగమే కదా. ఇరాన్ ఎంబసీ, ఎందుకంటే ఇరాన్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళని, హమాస్కి, హౌతీస్కి కదా, వీళ్ళందరినీ అది వెనక నుండి సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా వారి ఎంబసీ కాంపౌండ్ మీద అయితే డేంజరస్ బాంబింగ్కి పాల్పడింది ఇజ్రాయెల్. ఇరాన్ విచ్ బ్యాక్స్ హెజ్బొల్లా, హమాస్ అండ్ ద హౌతీస్ ఆల్సో ఫెయిల్ టు షో ఎనీ రిస్ట్రెయింట్. సో ఇరాన్ ఏదైతే హెజ్బొల్లాని, అలానే హమాస్, హౌతీస్ ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా? యెమెన్లోని, లెబనన్లోని, పాలస్తీన్లో కేంద్రీకృతమై ఉన్నాయి కదా. సో వీటిని ఎప్పటి నుంచో ఇరాన్ సపోర్ట్ చేస్తూ వస్తుంది. అది కూడా ఎక్కడ కూడా సంయమనం పాటించలేకపోయింది. ఫెయిల్ టు షో ఎనీ రిస్ట్రైంట్ అంటే వారి మీద దాడిని వారు సమర్థించడం అనకూడదు, కానీ వాట్ వి సే రిస్ట్రెయింట్, సంయమనం ఎక్కడ కూడా ప్రదర్శించలేకపోయింది. నౌ ద రీజన్ ఈజ్ ఆన్ ఏ క్లిఫ్ అంటే ఏంటమ్మా? ఆల్మోస్ట్ టాప్ అంచులో ఉంది. మౌంటైన్ అంచుని మనం ఏమంటాం? క్లిఫ్ అంటే ఏంటమ్మా? పైన, ఓకే. సో టాప్ ఆఫ్ ద మౌంటైన్, ఇంకా జస్ట్ ఇలా పుష్ చేస్తే ఇంకా పడిపోతాం అనే స్టేజ్ని మనం క్లిఫ్ ఆఫ్ ద మౌంటైన్, అంటే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ మౌంటైన్ని మనం క్లిఫ్ అంటాం. ఈ రీజన్ ఇప్పుడు కంప్లీట్గా ఇట్స్ ఆన్ ఎ క్లిఫ్ అంటున్నాడు. అంటే జస్ట్ ఇలా చిన్న మైల్డ్ పుష్, చూసారా ఇక్కడ అన్నాడు, మైల్డ్ పుష్ ఈస్ ఇనఫ్ టు ట్రిగ్గర్ ఏ కెలామిటీ. కెలామిటీ అంటే తెలుసు కదా, వైపరీత్యం. ఒక వైపరీత్యంకి దారి తీయచ్చు ఒక చిన్న మైల్డ్ పుష్ చాలు. మిస్టర్ నెతన్యాహు సెక్యూరిటీ అండ్ వార్ పాలసీస్ ఆర్ ఫెయిల్డ్ మిజరబుల్లీ, చాలా బ్యాడ్లీ. మిజరబుల్ అంటే ఏంటమ్మా? వెరీ బ్యాడ్, ఘోరంగా విఫలమయ్యాయి నెతన్యాహు గారు చేసినటువంటి విధానాలు. అది కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, యుద్ధానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, అవి బాగా విఫలమయ్యాయి, తీవ్రంగా విఫలమయ్యాయి అని చెప్తున్నాడు. హీ కుడ్ నాట్ ప్రివెంట్ ద అటాక్, October 7th అటాక్, అంతే కదా. దీనికోసం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అతను. ఎక్కడ కూడా ఈ హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, ఇతను ఎక్కడ కూడా పసిగట్టలేకపోయాడు అనేటువంటి ఒక రిమార్క్ అయితే బాగా వచ్చేసింది.
హిస్ వార్ ఆన్ గాజా హ్యాస్ టర్న్ ద ఎంక్లేవ్ ఇంటూ ఏ గ్రేవ్ యార్డ్. గ్రేవ్ యార్డ్ అంటే తెలుసు కదా, శవాల దిబ్బ అంటాం. శవాల దిబ్బలాగా మారిపోయింది ఆ రీజన్ అంతా. ఏది? గాజా. ఎన్క్లేవ్ అంటే ఏంటమ్మా? క్లోజ్డ్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ని మనం వాట్ వి సే ఎంక్లేవ్ అంటాం. గాజా ప్రాంతం మొత్తం కూడా శవాల దిబ్బగా మారిపోయింది. బట్ హ్యాస్ ఫెయిల్డ్ టు డిఫీట్ హమాస్ అండ్ రిలీజ్ హోస్టేజెస్ అండ్ హిస్ రెక్లెస్ బాంబింగ్ క్యాంపెయిన్స్ ఇన్ ద రీజన్ హ్యావ్ బ్రాట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ టు ద బ్రింక్ ఆఫ్ వార్ కదా. సో శవాల దెబ్బగా మార్చేసింది గాజా ప్రాంతాన్ని. బట్ హ్యాస్ ఫెయిల్డ్ టు డిఫీట్ హమాస్ని ఎక్కడ కూడా వాళ్ళు ఓడించలేకపోయారు. అనవసరంగా చాలామంది గాజాలో ఉండేటువంటి సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. అలానే వారి బందీలుగా ఉండేటువంటి వాళ్ళ ఇజ్రాయలీస్ వారిని కూడా రిలీజ్ చేయలేకపోయింది. ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఈ పాయింట్ని. ఆడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. సో అతని వైఖరులు, అతని విధానాల వల్ల ఎక్కడ కూడా ఇజ్రాయెల్కి మంచి జరగలేదు. అనవసరంగా సివిలియన్స్ ప్రాణాలు అయితే కోల్పోయారు. అండ్ హీస్ రెక్లెస్ బాంబింగ్ క్యాంపెయిన్స్, విచక్షణారహితంగా అంటాం. రెక్లెస్ అంటే ఏంటి? బాధ్యతారాహిత్యంగా రెక్లెస్గా బాంబింగ్ చేయడం అన్నది చివరికి ఏం చేసింది? ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఒక వార్కి తెరలేపింది. యుద్ధం జరిగే విధంగా ఆల్మోస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద వార్ అంటాం కదా, బ్రింక్ మళ్ళీ వచ్చింది చూసారా. సో బ్రింక్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎడ్జ్. ఇంకా వార్ జరిగిపోతుంది అనేటువంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చేయడం జరిగింది. ఇఫ్ అన్ ఓపెన్ వార్ బ్రేక్స్ అవుట్, బోత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ క్యాన్ రీక్ హెవోక్ ఆన్ ఈచ్ అదర్, టర్నింగ్ ద హోల్ రీజన్ ద ఎనర్జీ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ ఇంటూ ఏ బ్యాటిల్ ఫీల్డ్. ఇజ్రాయెల్, ఇరాన్ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే గనక, ఒక వార్ లాంటి సిచ్యువేషన్ కానీ నిజంగా ఎమర్జ్ అయితే, బ్రేక్స్ అవుట్ అంటే ఏంటమ్మా? ఒక్కసారిగా వారిద్దరి మధ్య యుద్ధం కానీ సంభవిస్తే ఖచ్చితంగా రీక్ హెవోక్ అంటే కంప్లీట్గా డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. రీక్ హెవోక్ అంటే ఏంటమ్మా? కంప్లీట్ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. టర్నింగ్ ద హోల్ రీజన్ అంటే ఎనర్జీ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు ఆ ప్రాంతాన్ని. వెస్ట్ ఏషియా ఆ ప్రాంతం, ఇది మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎనర్జీ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ అని దేన్ని అంటారంటే వెస్ట్ ఏషియా. ఓకే, సో ఆ రీజన్ మొత్తం కూడా ఒక యుద్ధ భూమిని తలపించే ప్రమాదం ఉంది. ఎనర్జీ బాస్కెట్గా పిలువబడే ప్రాంతం ఒక బ్యాటిల్ ఫీల్డ్ని తలపించే విధంగా మారిపోతుంది ఒకవేళ వాళ్ళు యుద్ధంకి దిగితే. మిస్టర్ నెతన్యాహు షుడ్ కన్సిడర్ ద రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ యాజ్ ద విక్టరీ అండ్ స్టాండ్ డౌన్ టు అవాయిడ్ ఎ రీజనల్ వార్. సో ఇది ఖచ్చితంగా నెతన్యాహు గారు ఇప్పుడు ఏం చేయాలి? ఎలానో వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్తో అడ్డుకున్నారు కదా ఇరాన్ చేసినటువంటి అటాక్ని, 99% ఆఫ్ ఇంటర్సెప్ట్ చేయగలిగారు. అంటే డిఫెన్స్ సిస్టమ్ అది చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలు, ఇక్కడతో ఆపేయండి. మళ్ళీ మీరు వారి మీద దాడి చేసి అనవసరంగా యుద్ధానికి తెర లేపొద్దు అనే విషయాన్ని స్పష్టంగా ఎట్టర్ తన ఒపీనియన్ని చెప్పడం జరిగింది. నెతన్యాహు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసి వారి డిఫెన్స్ సిస్టమ్నే ఒక విజయంగా భావించాలి తప్ప మళ్ళీ వారి మీద దాడి చేసే ప్రయత్నం చేయకూడదు. స్టాండ్ డౌన్ అన్నాడు అంటే మళ్ళీ ఏంటమ్మా? తగ్గి ఉండాలి కదా. స్టాండ్ డౌన్ మీన్స్ తగ్గిపోవడం. ఇఫ్ ఇజ్రాయెల్ డస్ సో ఇట్ వుడ్ ఓపెన్ ఏ విండో ఆఫ్ ఆపర్చునిటీ టు డైల్ డౌన్ టెన్షన్స్. డైల్ డౌన్ అంటే రెడ్యూస్, అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తతలు అంటాం. టెన్షన్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఉద్రిక్తతలు. అవి తగ్గడానికి ఒక ఆపర్చునిటీకి తెరలేపుతుంది. ఓపెన్ ఏ విండో అంటే ఒక అవకాశాన్ని ఇవ్వడం అవుతుంది. ఇలాగని చేస్తే, ఎలా చేస్తే అంటే రీజనల్ వార్ని అవాయిడ్ చేయడం, రైట్? అలా చేయడం వల్ల ఏమవుతుందంటే టెన్షన్స్ అన్నవి వెస్ట్ ఏషియాలో ఇంకా రెడ్యూస్ అవుతాయి. సో దట్ ఈస్ టుడేస్ ఎడిటోరియల్, రైట్? నౌ లెట్ us మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో ఫస్ట్ వర్డ్ అమ్మా, బీ డన్ అండ్ డస్టెడ్. డన్ అండ్ డస్టెడ్ అంటే ఎప్పుడు వాడతాం? ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఎప్పుడు మనం వాడుతుంటాం. డన్ అండ్ డస్టెడ్ అంటే కంప్లీట్గా ఖతం చేసేయడం, కంప్లీట్ చేసేయడం అనే సెన్స్లో వాడతాం. సంథింగ్ విచ్ ఈస్ కంప్లీట్ అండ్ ఫినిష్డ్, ఇంకా ముగింపు, మొత్తం కూడా అయిపోయింది. బై నౌ ద డీల్ వాస్ డన్ అండ్ డస్టెడ్ అంటాం. సో కంప్లీట్గా ముగిసింది. ఓకే, సంథింగ్ ఏదైనా ఎండ్ అయిపోయింది అని చెప్పేటప్పుడు వాడతాం. తర్వాత మీడియోకర్. మీడియోకర్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటమ్మా? మీడియోకర్ అంటే చూసారా, మీడియోకర్ అంటే యావరేజ్ అనే సెన్స్లో వాడతాం. అంత గొప్పదేం కాదు, అంత గొప్పగా ఏం లేదని అంటాం కదా. సంథింగ్ విచ్ ఈజ్ యావరేజ్, నాట్ బ్యాడ్ అనలేము, అలానే అంత గొప్పగా కూడా లేదు. సో దట్ ఈస్ బేసిక్లీ మీడియోకర్. ద ఫిల్మ్స్ ప్లాట్ ఈస్ ప్రెడిక్టబుల్ అండ్ ద యాక్టింగ్ ఈజ్ మీడియోకర్. అతని నటన అంత గొప్పగా ఏం లేదు, సోసో అని అంటాం కదా. దట్ ఈస్ బేసిక్లీ మీడియోకర్. అంటే నాట్ వెరీ గుడ్, ఆర్డినరీ, నార్మల్గానే ఉంది, రైట్? కామన్, ల్యాక్ లస్టర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్, మంచి వర్డ్ అమ్మా. లస్టర్ అంటే బ్రైట్నెస్, ల్యాక్ లస్టర్ అంటే అంత బ్రైట్గా లేకపోవడం, అంత గొప్పగా లేకపోవడం. దట్ ఈస్ మీడియోకర్, దట్ ఈస్ యూజ్డ్ యాజ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ డైకాటమీ. డైకాటమీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డై అనేటువంటి ప్రిఫిక్స్. డై అనే ప్రిఫిక్స్ మీకు ఎప్పుడు కనిపించినా కూడా ఇట్ ఆల్వేస్ ఇండికేట్స్ టూ. మీకు చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. డైఆర్చి,
డయార్చీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ సెంటర్ అండ్ స్టేట్ కదా. డైకాటమీ, డైఆర్కీ. సో డై అనే పదంతో మనకు చాలా వర్డ్స్ ఉంటాయి, అందులో డై ఈజ్ ఆల్వేస్ రిఫర్స్ టు టూ. ఇక్కడ అర్థం ఏంటమ్మా, స్ప్లిట్ అమ్మా. డైకాటమీ అనేది ఏంటంటే ఒక వ్యత్యాసం అని చెప్తాం, ఒక డిఫరెన్స్ అని చెప్తాం. డిఫరెన్స్ బిట్వీన్ టూ కంప్లీట్లీ ఆపోజిట్ ఐడియాస్. వైరుధ్యం అంటాం కదా, ఆ వైరుధ్యాన్ని ఉద్దేశించి మనం డైకాటమీ అంటాం. డివిజన్ అనొచ్చు, స్ప్లిట్ అనొచ్చు, కాంట్రాస్ట్ అనొచ్చు, ఇవన్నీ కూడా సినోనిమ్స్. దేర్ ఈజ్ ఆఫెన్ ఏ డైకాటమీ, వైరుధ్యం ఉంటుంది కదా, ఆ వైరుధ్యాన్ని మనం డైకాటమీ అంటాం, విచ్ ఇస్ నౌన్. నెక్స్ట్ ఫ్రే. ఫ్రే అంటే కాంపిటీషన్. పోల్ ఫ్రే అంటాం, ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కాంపిటీషన్ వేర్ ఆల్ కంటెండర్స్ కమ్ టుగెదర్ అండ్ దే విల్ ఫైట్ ఆర్ తలపడటం అంటాం కదా, ఎన్నికల్లో తలపడడం. ప్రత్యర్థులు అంటాం కదా, ఆ ప్రత్యర్థులు ఒకరితో ఒకరు తలపడతారు కదా, ఆ తలపడ్డాన్నే వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రే. ఫ్రే ఈజ్ నథింగ్ బట్ యువర్ కాంపిటీషన్, ఫైట్ అని చెప్పచ్చు. ఫైట్, కాంపిటీషన్. ఏ ఫ్రే ఈజ్ ఆల్సో సిచ్యువేషన్ విచ్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్ కంపీట్. ఒక భాగంగా, ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, ఒక దీంట్లో థీమ్లో భాగంగా వారు ఒకరితో ఒకరు పోటీ పడటం, దట్ ఈస్ ఫ్రే. హార్ప్. హార్ప్ అంటే మనల్ని కంప్లీట్గా ఒకే విషయాన్ని పదే పదే చెప్తూ ఇబ్బంది పెట్టే విధంగా, చిరాకు తెప్పించే విధంగా దాన్నే రిపీట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ హార్ప్. ఇది మనం ఎక్కువగా మన ఇంట్లో ఎవరైనా ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళు ఎక్కువగా ఒక విషయాన్ని పదే పదే చెప్తుంటారు, అది మనకి వినేసి ఉంటాం, పదే పదే చెప్తూ ఎన్నో చేస్తుంటారు. ఆ కాంటెక్స్లో మనం హార్ప్ అనే వర్బ్ని వాడతాం. కీప్ హార్పింగ్ అంటే అలా వాగడం, ఓకే, చాదస్తంతో ఒక మాటని పదే పదే రిపీట్ చేయడం, అది కూడా దానివల్ల మనకి చిరాకు తెప్పించే విధంగా. దట్ ఈస్ హౌ యూ యూజ్ ద వర్డ్ హార్ప్. డ్వెల్ ఆన్, ఎలాబరేట్ ఆన్, కీప్ టాకింగ్ అబౌట్, కంటిన్యూస్లీ దాని గురించి. అన్నాయింగ్, సరే ఇక్కడ మెనీ టైమ్స్ ఇన్ అన్నాయింగ్ వే అన్నాడు, చిరాకు తెప్పించే విధంగా. దట్ ఈస్ బేసిక్లీ హార్ప్. తర్వాత పార్సింగ్. పార్స్ అంటే ఏంటంటే మీరు దేనైనా ఎలాబరేట్ చేయడం, కంప్లీట్గా దాన్ని అనాలిసిస్ చేయడం. అనాలిసిస్ అంటే ఏంటమ్మా, వాట్ వి సే, విశ్లేషించడం. ఒక ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా విశ్లేషించడాన్నే యూ కాల్ ఇట్ యాజ్ పార్సింగ్. పార్సింగ్ ఈజ్ ఎ నౌన్. పార్స్ని మనం వర్బ్గా వాడితే వి పార్స్ ఎవ్రీ మూమెంట్ ఫర్ క్లూస్ టు వై హీ టుక్ హిజ్ లైఫ్. వి పార్స్ అంటే దాన్ని కంప్లీట్గా అనలైజ్ చేయడం, ఓకే, ఇలా ఎందుకు జరిగింది అనే దాన్ని విశ్లేషించడాన్ని మనం ఎగ్జామిన్ చేయడం అనొచ్చు. థింక్ అబౌట్ సంథింగ్ కేర్ఫుల్లీ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇట్. దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఎగ్జామిన్ చేయడం. అనలైజ్ అనొచ్చు, రివ్యూ అనొచ్చు, ఇన్స్పెక్ట్ అనొచ్చు, ఇవన్నీ కూడా వర్బ్సే కదా. ఇన్స్పెక్ట్ చేయడం, రివ్యూ చేయడం ఆర్ అనలైజ్ చేయడం. నెక్స్ట్ స్వే. స్వే అంటే ఊగటం. స్వే ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఈస్ స్వేయింగ్, ఓకే, ఊగటం అనే సెన్స్లో వాడతాం అమ్మా. స్వింగ్, రాక్, షేక్. మూవ్ ఆర్ కాస్ట్ టు మూవ్ స్లోలీ ఆర్ రిథమికలీ బ్యాక్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్స్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఒక సైడ్ నుంచి వేరే సైడ్కి ఇలా, అంటే ఉయ్యాలు ఊగుతా చూసారు కదా, స్వింగ్ స్వేస్ అంటాం కదా. లేదా ట్రీస్ స్వేస్ టు ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ స్వే టు ద విండ్ కదా. సో గాలులకి ఏదైతే ఆసిలేట్ అవ్వడం, రైట్, ఊగిసలాడటం, దట్ ఈస్ స్వే. స్వేని మనం వర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. బ్లస్టర్ అన్నాడమ్మా. బ్లస్టర్ ఈజ్ బేసికలీ వర్డ్ వెన్ వీ యూజ్ ఇట్ ఎప్పుడైనా కోపంగా మాట్లాడడం, రైట్. లౌడ్, యాంగ్రీ ఆర్ అఫెండెడ్, మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా, మనం అఫెండెడ్గా ఫీల్ అయ్యే విధంగా కోపంగా మాట్లాడడాన్ని యూ హ్యాడ్ నో రైట్ టు డూ ఇట్, నో రైట్ ఎట్ ఆల్, హీ బ్లస్టర్డ్ అంటే కోపంగా. వాట్ వి సే ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే వాట్ వి సే, కోపాన్ని ప్రదర్శించడం అనొచ్చా? ఎస్. ర్యాంట్, రోర్, స్టామ్, విరుచుకుపడ్డం. అది విరుచుకుపడ్డారంటారు కదమ్మా, విరుచుకుపడ్డాన్ని మనం ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో బ్లస్టర్ అనే పదంతో మనం సూచించవచ్చు. ర్యాంట్ అనేది కూడా యాంగ్రీగా మీరు, రైట్, చెప్పడం ఒక పదాన్ని, ఒక మాటని, దట్ ఈస్ ర్యాంట్, ఓకే. నెక్స్ట్ మీకు ర్యాంట్ మ్యాన్ అని ఉంటాడమ్మా ఒకడు యూట్యూబ్లో. వాడు రివ్యూ చెప్పేటప్పుడు చాలా కోపంగా చెప్తాడు, అది బాగా పాపులర్ అయిపోవడం వల్ల వైరల్ అయిపోయింది. సో ప్రతిసారి తను కోపంగా చెప్తాడు, చాలా వ్యూస్, అందరూ ఎంజాయ్ చేస్తారు. యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ అని వాడికి ఒక పేరు. సో వాడు చెప్పేదంతా ఎమోషన్, అంటే బాగా కోపంతో, కట్టలు తెంచుకున్నటువంటి కోపంతో చెప్తుంటాడు. అందుకే తనకి ర్యాంట్ మ్యాన్ అనే పేరుతో మీరు చూసుంటారు చాలామంది, యూట్యూబ్లో చాలా వైరల్. హిందీలో మాట్లాడతాడు, సౌత్ ఇండియన్, కర్ణాటకలో ఉంటాడు అనుకుంటా అబ్బాయి. సో యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ కావాలంటే మీరు సెర్చ్ చేయండి, యూ కెన్ ఫైండ్. తను రివ్యూ చెప్పే విధానంకి చాలామంది అట్రాక్ట్ అయిపోయి చాలా వ్యూస్ వస్తుంటాయి అతనికి, రైట్. సో లెట్ us లుక్ ఇన్ టు దిస్ అసైన్మెంట్. ఇప్పుడు లాస్ట్ అమ్మ అసైన్మెంట్లో ఏం చెప్పాడు? ఎస్, దిస్ ఈజ్ అవర్ అసైన్మెంట్. ఇజ్ ఇట్ విజిబుల్ నౌ?
సో 6 లెటెడ్ వర్డ్ నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. సడన్ అటాక్ని మనం ఏమంటాం? సడన్గా ఎవరి మీదైనా చేసేటువంటి దాడిని ఉద్దేశించి మనం ఆ పదంతో సూచిస్తాం. వాట్ ఈస్ దట్ వర్డ్? దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అలానే ఏ మంత్ ఆఫ్టర్ అనౌన్సింగ్ ద లోక్సభ ఎలక్షన్, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివ్యూడ్ ఇంప్లిమెంటింగ్ of the model code of conduct here on Tuesday and said it was broadly satisfied with the comply of the code by political parties. ఇది ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని మల్టిపుల్ ఎర్రర్స్గా పెట్టడం జరిగింది. ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు లొకేట్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మళ్ళీ రేపు కొత్త ట్యూటోరియల్తో దీని సొల్యూషన్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.